hands up. Our Honorable C.P. Karimnagar, Shri Gross Alam Garwa T.S., Huzurabad, other sub-inspectors from Huzurabad, Keshwapatnam and Jalpura, and police officers, guests and my dear staff and students. To some extent by taking precautions, చాలా మటుకు తగ్గిపోయింది. మేము గేట్ దగ్గర కూడా ఆపుతున్నాం హెల్మెట్ లేకుండా స్టూడెంట్స్ ఎవరైనా ఎంటర్ అవుతుంటే. సో ఆల్ దీస్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కమిట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఆల్వేస్ యూ స్ట్రిక్ట్లీ ఫాలో ది సేఫ్టీ రూల్స్, ఎందుకంటే మన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. అండ్ మన పేరెంట్స్ ఎంతో ఆశలతో మన మీద మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి ఏదైనా లైఫ్కి ఏదైనా కానీ పేరెంట్స్కు తీరని లోటు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Always you follow the safety rules. Once again, my sincere thanks to all the. ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఒక కార్యక్రమం అనే కన్నా ఒక ఉద్యమం అనొచ్చు. మనం దీన్ని ఉద్యమం అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఎలా మనం తీసుకోవాల్సిన సూచనలు ఏంటి, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి మీద సిపి గారు మీకు క్లియర్గా పీపీటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గమనిస్తే దాదాపు దేశంలో 4,50,000 ప్రమాదాలు జరుగుతుంటే ఈ ప్రమాదాల వల్ల 1,50,000 మంది చనిపోవడం, మిగతా వారందరూ గాయపడడం జరుగుతున్నది. ఈ తీవ్రతను మనం ప్రతిరోజు పేపర్లలోనో టీవీలలోనో ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూసినటువంటి దృశ్యమానికి కూడా మనందరికి కూడా మనసులలో చుచ్చుకుపోయి ఉంటుంది. ఈ సమయం పాటిస్తే అనేక ప్రమాదాలు పెంచడం మనందరికీ తెలుసు. కానీ ఏం చేస్తామంటే రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ ఒక్కసారికి ఏమవుతుందిలే, ఈ ఒక్కసారికి ఉల్లంఘన చేస్తే ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్యం మీ ఇన్స్టిట్యూషన్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్ and his team for arranging this event here. Now, road safety related by we have chosen your college on young students. Generally, we talk to them. Two purposes are there. First is you people are studying in college. General college is కాబట్టి just 18 cross ఉంటారు. ఎంతమంది ఉన్నారు 18 plus ఇక్కడ? Please raise your hand. Except first year students, there will be 18 plus. So 18 plus is an important age limit in our country. ఎందుకంటే you get driving rights, you get voting rights. Voting గురించి will talk later. Election అది అయిపోయింది. సో డ్రైవింగ్ రైట్స్ అండ్ డ్రైవింగ్ చేయాలి అంటే 2-wheeler, 4-wheeler, LMB, you need to have driving license. That is the. Okay, these two things are important. If you are driving, 100% focus should be on driving only. Call వస్తే mobile phone, you should not attend to that call. Left hand side లో మీ ఫ్రెండ్ ఏమైనా కూర్చుంటే you should not be talking. ఇట్లా చూసి without losing your attention on the road. So which vehicles are coming at high, what speed, whether you can cross or not, whether it is safe to cross or not. Mistakes of others, this I covered earlier. If you are driving with following all principles, other mistakes will occur. Accidents are before driving, road rage గురించి explain చేయండి. All these things, lot of things to explain. This PPT will be shared with your college principal and he will circulate it in your groups. మీరందరూ సార్ ఇక్కడికి రావడం అనేది మన అదృష్టం. ముఖ్యంగా మీ అందరికీ మీ ఏజ్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ ఆఫీసర్గా కొట్టారు. ఆయన ఇంట్రెస్ట్ తోటి ఐఏఎస్ పెట్టకుండా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రయారిటీ ఐపీఎస్ ఇచ్చి సివిల్ సర్వెంట్గా ఆయన అతి పిన్న వయసులో 24 yearsలో డిగ్రీ అవ్వటంతో ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టి ఈరోజు మనందరి ముందు మీ అందరూ కూడా చక్కటి స్పీచ్ అయితే మీ ద్వారా సమాజానికి ఈ సమాచారం మొత్తం వెళ్ళాలని మేము భావిస్తున్నాము. మనందరినీ ఇన్స్పైర్ చేసినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ఇదే కార్యక్రమంలో భాగంగా
As part of Arrival Life campaign, మన ఆనరబుల్ DGP సార్ శ్రీధర్ రెడ్డి సార్ ఇనిషియేటివ్ ఇది అరైవల్ లైఫ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ సేఫ్టీ. దీంతో భాగంగా ఈరోజు అన్ని యాక్సిడెంట్ హాట్స్పాట్స్ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈరోజు లింగాపూర్ క్రాస్ రోడ్ లో కూడా బ్లాక్ స్పాట్ ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ సేఫ్టీ సైన్ అండ్ గో స్లో సైన్స్ పెట్టడం జరిగింది. ఇట్లాగే ప్రతి హాట్స్పాట్స్ మేము కవర్ చేస్తున్నాం అండ్ ప్రాపర్ రోడ్ సైనేజ్ ఉందా లేదా అది కూడా వెరిఫై చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి కిడ్స్ కాలేజ్ లో స్టూడెంట్స్ తో అది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ గురించి దీంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఫాలోడ్ బై ప్లెడ్జ్ టేకెన్ బై దీస్ స్టూడెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ స్పెషల్ డ్రైవ్ సెకండ్ ఫేజ్ జరుగుతుంది. 22 ఫిబ్రవరి స్టార్ట్ అయింది. 28 ఫిబ్రవరి వరకు మొత్తం స్టేట్ లో ఇంక్లూడింగ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది.